కదా బంగారు తల్లి, అబ్బో భలే రాసావే, స్లేట్ నిండా రాసావు. ఏంటి ఇవన్నీ? స్టాండింగ్ లైన్. నీకు తెలుసా ఇవి స్టాండింగ్ లైన్ అని? అన్ని స్టాండింగ్ లైన్సేనా? నిలువు గీతలు చెప్పు. మనం బోర్డు మీద ఏం రాసుకున్నాం చూడు. బోర్డు మీద ఏం రాసుకున్నాం? నిలువు గీతలు రాసుకున్నామా? ఇప్పుడు వియాన్ స్లేట్ కూడా చూద్దామా? వియాన్ నీ స్లేట్ చూపించు బంగారు తల్లి. ఏంటి? స్టాండింగ్ లైనేనా? అబ్బో వెరీ గుడ్ నాన్న, భలే రాసేవు నువ్వు బంగారు తల్లి, చిట్టు తల్లి నువ్వు. ఏం వేస్తున్నా? బొమ్మలు వేస్తున్నా నేను. కాదు నాన్న, నేను స్టాండింగ్ లైన్స్ గీయమంటే నువ్వు బొమ్మలు వేస్తే ఎలాగా? ఏం బొమ్మలు? అసలు ఈ భాష ఏ భాష? హెబ్రీ భాష, గ్రీకు భాష, కిలికిలి భాష, లేకపోతే చైనా భాష? ఏం భాష? ఆ పదాలు ఏంటి? అబ్బో ఏ రాసావుగా, భలే రాసావుగా, ఏ సూపర్ రాసావు. ఏ రాశాడు నాన్న? ఏ రాశాడు? రిషి ఏంటి నువ్వు రాసాయి? జియో, ఎయిర్టెల్, ఐడియా. ఇదేంటి నాన్న? ఇదేం బొమ్మ? ఇది భలేసే బొమ్మ. ఏం బొమ్మ బంగారు తల్లి? మేక బొమ్మ. ఏం బొమ్మ? మేక కాదు అది, చెప్పు. అవును, ఏం బొమ్మ? కారా? పెద్ద కారా? నీకు కార్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం కార్ అంటే? ఎందుకు ఇష్టం చెప్పు. నీకు కార్ అంటే నడుపుతావా? స్కూటీ కూడా నడుపుతావా? అప్పుడు నువ్వు స్కూటీ, కార్ నడపాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు బాగా చదువుకొని పెద్ద నాన్నంత అవ్వాలి. అందరూ అవుతారు. అరుస్తున్నాడా వియాన్? ఎందుకు అంతలా అరుస్తున్నా? అరవకూడదు చూడు, తనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందంట చూడు, అంత పెద్దగా అరవకూడదు మనం. అబ్బో భలే రాసావు నాన్న. ఏంటి అవి? ఏంటి బంగారు తల్లి ఇవి? స్టాండింగ్ లైన్. ట్రైనా? ట్రైన్ ఢిల్లీ పోయిద్దా? నీకు ఢిల్లీ తెలుసా? ఇంకా ఫ్లైటా? దానికి కొంచెం తిప్పలు అయ్యి. ఓకే, ఫ్లైట్ ఎట్ట పోయిద్ది? రోడ్డు మీద నడిసిద్దా ఫ్లైటు? రోడ్డు మీద నడిసిద్దా ఫ్లైటు? పైన అంటే ఎక్కడ? ఆకాశం. ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళిద్ది అన్నమాట. ఎలా వెళ్తుంది? ఇలా వెళ్ళిపోద్ది అన్నమాట కదా దేవాంశు? పిక్కా అంటే? ఓహో, ఆ గీత. ఓరే నీకు చాలా తెలుసు నాన్న. ఈ గీతల్లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? నీకు తెలిసిన నాన్న గీతలు, నాకు అర్థాలు తెలియదు కదా నాన్న. నాకు తెలిసిన గీతలు ఒకటే, అడ్డగీతలు, నిలువు గీతలు. అబ్బో నీకు చాలా తెలుసు కదా నాన్న. వియాను చూడు, రిషి ఎన్ని అర్థాలు చెప్తున్నాడు ఆ గీతల్లో. ఫ్లైట్ని చూపించాడు, ట్రైన్ చూపించాడు, ఇంకేదో గేట్లను చూపించాడు. నీ గీతలో ఏముంది? అయ్యేంటి? స్టాండింగ్ లైన్. ఇప్పుడు మనకి గేటు ఎలా ఉంటుంది చెప్పండి? స్టాండింగ్ లైన్ లాగే ఉంటుంది కదా. మనకి ఇంటి మీద గేట్ ఉంది కదా, మన ఇంటి ముందు గేటు ఎలా ఉండిద్ది? స్టాండింగ్ లైన్ లాగా ఉండిద్ది. ఎట్ట నిలబడి ఉంటుంది కదా, చిన్నగా. ఎవరు బొమ్మ వేస్తావు? దీక్షిత్ బొమ్మ వేస్తావా? అమ్మ బొమ్మ కూడా వేస్తావా? ఇంకా నా బొమ్మ వేయవా? మరి నన్ను మర్చిపోతే ఎట్లా నాన్న? నా బొమ్మ, ఆయమ్మ బొమ్మ, ఆయమ్మ బొమ్మ కూడా వేయవా? ఆయమ్మ
నాకు ఆయమ్మ అంటే ఇష్టం తెలుసా. ఇప్పుడు చెప్పు నివేద బంగారు తల్లి, నువ్వు చెప్పు నాన్న. ఇప్పుడు ఇవేంటి మీ గేట్, ఇంటి ముందు గేట్ ఎలా ఉంది? స్టాండింగ్ లైన్లో ఉంది కదా, నిలబడి ఉంటుంది కదా, ఇలా నిలబడి ఉంటుంది కదా స్టాండింగ్ లైన్లో, అవునా? ఉండు, ఇప్పటి వరకు నీతో మాట్లాడు, నివేదతో మాట్లాడుద్దా? నివేద బంగారు తల్లి, నువ్వు భలే రాసావు కదా ఇవన్నీ, అవునా? వెరీ గుడ్. వియా, నువ్వు మొత్తం తుడిచేస్తున్నావేంది స్లేటు? ఓహో, నీకు స్లేట్ క్లీన్ చేయడం కూడా తెలుసా నీకు? ఓహో, అలా చెయ్యాలా, క్లీన్ చెయ్యాలా? మళ్ళీ రాయాలా? బలపం పోయిద్దా తుడిపేస్తే? ఓకేనా, మనం బలపం పడేయకూడదు, బలపం తినకూడదు, బలపాన్ని ముక్కుల్లో చెవుల్లో పెట్టుకోకూడదు, తెలుసా? అర్థమవుతుందా? బలపాన్ని నోట్లో పెట్టుకోకూడదు. ఇది వియాన్, అర్థమవుతుందా మీకు? వియాన్, ఇటు చూడండి స్లేట్ పెన్సిల్ని. అబ్బో, నువ్వు స్టాండింగ్ లైన్స్ బారు గీస్తున్నా, భలే గీస్తున్నావే నువ్వు. చూడు, స్టాండింగ్ లైన్ గీతలు పెద్ద గీస్తున్నాడు. అబ్బోయ్, అదేంటి?